దేవుడు నన్ను ప్రేరేపించి కొలదిగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగము నుంచి మొదటి తెస్సలోనిక పత్రిక అపుస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనంలో ఈరోజు నేను వాక్యమును వాక్యం అందించాలని ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి యొక్క సారాంశం దేవుడు చెప్పినటువంటి విషయాలు వినిపించాలని దేవుడు నన్ను బలంగా ప్రేరేపించి ఉంటున్నాడు. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో 2వ వచనాన్ని మొదటి తెస్సలోనిక పత్రిక 5వ 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బావుగా తెలియను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మన వింటిలో దీవించును గాక. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బావుగా తెలియను. నేటి క్రైస్తవ విశ్వాసులలో ప్రభువు దినం గురించి మరచిపోయినటువంటి స్థితిలో నేటి క్రైస్తవ విశ్వాసులు ఉంటున్నారు. అందరూ కూడా క్రీస్తు రెండవ రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు దినము సమీపంలో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు జరిగేటటువంటి సూచనలు కావచ్చు, పరిస్థితులను బట్టి చూస్తే దేవుని యొక్క రాకడ చాలా దగ్గరలో ఉన్నట్లుగా, సమీపంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక దొంగ వలె అకస్మాత్తుగా దొంగలు ఏ విధంగా వస్తారో ఒక దొంగ వలె ఆయన ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బావుగా తెలియను అని చాలా క్లియర్ గా దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ లేఖన భాగం నుంచి ప్రభువు దినము అనేటటువంటి అంశం పైన మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు దినము అంటే ఏంటి? ప్రభు దినము ఎలా వస్తుంది? అదేవిధంగా ప్రభు దినము అనగా ప్రభు దినం రోజు దేవుని ఉగ్రత దినము అని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ దినం రోజు ఏ విధంగా మనం రక్షించబడగలుగుతాము అనే విషయాలు కూడా ఈ రోజు మనము ధ్యానం చేసుకుని పోతూ ఉంటున్నాం. ప్రభు దినం ఉందని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనే విషయాలు కూడా ఈరోజు మనము నేర్చుకుని పోతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ప్రభు దినము అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు దినం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రభు దినము అంటే దేవుని యొక్క ఉగ్రత దినము అనే విషయాన్ని జ్ఞాపకం చేసి ఉంటున్నారు. ప్రభు దినము అనగా దేవుని యొక్క ఉగ్రత దినము అని దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తున్నాం. అయితే అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని మనము ఉగ్రత పాలవుట కాదని చాలా క్లియర్ గా అక్కడ లేఖన భాగంలో చూస్తున్నాం. యేసు ప్రభుల వారు మనకు ఆయన మొదటిగా వచ్చినప్పుడు మనకు రక్షణ తీసుకొని వచ్చాడు. పాపములను బట్టి మనల్ని ఆయన క్షమించాడు. మన పాపముల నిమిత్తము యేసయ్య తన యొక్క శ్రేష్టమైనటువంటి రక్తాన్ని చిందించినట్లుగా, తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. అయితే ఆయన రెండవ రాకడ దినం మాత్రము ఆ విధంగా ఉండదు. ఎట్లా ఉంటదంటే చాలా భయంకరంగా ఉంటుందని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ రాకడ దినములో నిజంగా చాలా చాలా జాగ్రత్తగా మనము ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన యొక్క రెండవ రాకడ దినాలలో మనము చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలని. ఎట్లా ఉంటదంటే నిజంగా దేవుని యొక్క లేఖన భాగము మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5:3 వచనంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. కనుక మనమందరం కూడా ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా మనం ఉండాలి. మనం ఇంకా తప్పించుకోనము అనే మాట. గర్భిణీ స్త్రీకి ప్రసవ దినం వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక మరింత ఏమాత్రం మనము తప్పించుకోలేము అని చాలా క్లియర్ గా దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడుతుంది. అంటే ఆకస్మిక
గర్భిణీకి ఏ విధంగా ప్రసవ వేదన వస్తుందో, మనకు కూడా దేవుని యొక్క ఉగ్రత దినము, దేవుని యొక్క రాకడ దినం, ప్రభు దినము ఆ విధంగా తటస్థిస్తుంది అని దేవుని యొక్క లేఖను మనం చూస్తున్నాం. అది ఎట్లా వస్తుందంటే, ఈ లోక కృత్యములన్నీ కాలిపోవును, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవును. ఈ లోక కృత్యములన్నీ కాలిపోవును, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవును. సమీపమాయే ఆ దినము, ఎన్నడు రాని దుర్దినము. సమీపమాయే ఆ దినము, ఎన్నడు రాని దుర్దినము. ఆ దుర్దినము రాకముందే రక్షణ పొందుము, ప్రభు బాటలో నడుము. ఆ దుర్దినము రాకముందే రక్షణ పొందుము, ప్రభు బాటలో నడుము. నేడే రక్షణ దినమండి, మారు మనసు పొందండి. నేడే రక్షణ దినమండి, మారు మనసు పొందండి. ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి. ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి. రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో. యేసు వస్తున్నాడు అతి త్వరలో. యేసు వస్తున్నాడు అతి త్వరలో. యేసు వస్తున్నాడు అతి త్వరలో. ఆయన రాకడ దినంలో ప్రభు దినం వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి పరిస్థితులు అంటే, ఈ లోక కృత్యములన్నీ కాలిపోవును, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవునని చాలా చక్కగా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి అంత భయంకరంగా దేవుని ఒక ఉగ్రత మన మీద రాబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడినట్లుగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 3-10 చూస్తే అక్కడ 10 మంది కన్యకల గురించి వ్రాయబడింది. 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు, 5 మంది బుద్ధి లేనటువంటి వారి గురించి వ్రాయబడింది. కాబట్టి ఆ ప్రభు దినము మన మీదికి రాకుండా మనము జాగ్రత్త పడాలి అంటే, ఈ 5 మంది బుద్ధి కలిగి ఏ విధంగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించి ఉంటున్నారో, ఏ విధంగా తమ యొక్క సిద్ధెలలో నూనె సిద్ధంగా ఉంచుకొనినారో, మనం కూడా వాక్యం అనేటటువంటి నూనె మన హృదయంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకొని ప్రార్థన జీవితాన్ని కలిగి మన జీవితాన్ని మనం కొనసాగిస్తే దేవుడు అనేకమైన అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తాడని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగము, దేవుడు మనతో ప్రభు దినము సమీపంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకల మాదిరిగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. చాలా మంది క్రైస్తవులకు తెలుసు, ప్రభు దినము సమీపంలో ఉంది, నేను ఈ పొరపాటు చేస్తే, నేను ఈ తప్పు చేస్తే తప్పకుండా ప్రభు దినం నా మీదకి వస్తుంది అనేటటువంటి విషయం కూడా తెలుసు. కానీ తెలిసి కూడా తెలిసి కూడా పాపము చేస్తూ ఉంటున్నారు. ఇది చేయడము తప్పు. ఇది చేస్తే దేవుని యొక్క ఉగ్రత నాకు ఉంది అని తెలిసి కూడా చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు మహా ఉగ్రుడై మన మధ్యలోకి ఆయన రాబోతూ ఉంటాడు. ఎలా వస్తాడంటే, ఆయన పరిశుద్ధ పరివారంతో వస్తాడు. ఆయన దేవుడు ఎలా వస్తాడంటే, పరిశుద్ధ పరివారంతో వస్తాడు. రెప్పపాటున మనం ఎత్తబడతాం. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి అందరూ కూడా రెప్పపాటున ఎత్తబడతారు. ఎవరైతే దేవునికి అయిష్టంగా తమ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారో, సిద్ధపడకుండా ఇష్టంతో లోకానుసారంగా జీవిస్తారో అందరూ కూడా విడిచిపెట్టబడతారు. అప్పుడు చాలా మహాశ్రమలు, మహాఘోరమైనటువంటి శ్రమలు మన మీదకి వస్తాయని దేవుని యొక్క లేఖన బలము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా ప్రభు దినం అనేది చాలా చాలా భయంకరంగా మన మీదకి రాబోతుంది. ఈ లోక కృత్యములన్నీ కాలిపోతాయి. పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. పంచభూతములు లయమైపోయినప్పుడు మన బ్రతుకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన లోకం ఎలాంటి పరిస్థితులు ఉంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శూన్యంగా మారిపోతుంది మొత్తం. చాలా చాలా భయంకరమైన దుస్థితి మనకి ఎదురవుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రభు దినం గురించి
ఇప్పటి నుంచే చాలా చాలా జాగ్రత్త కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇప్పటి నుంచే ప్రభు దినం గురించి మనము ఆలోచిస్తూ, భయముతో, వణుకుతో నిజంగా నా మీదికి ప్రభు దినము రాకూడదు. నేను నా జీవితాన్ని సరిచేసుకోవాలి అనేటటువంటి ఆ యొక్క మంచి ఆలోచనతో మన జీవితాన్ని మనము మార్చుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూసొచ్చున్నాం. కాబట్టి బుద్ధిగల కన్యకల మాదిరిగా వాళ్ళు ఏ విధంగా తమకు సిద్ధంలో నూనె ఉంచుకున్నారో మనం కూడా ఆ విధంగా నూనె, వాక్యమైన నూనె మన హృదయంలో భద్రపరుచుకొని ఎల్లప్పుడూ మనము వెలుగుతూ ఇతరులను వెలిగించే బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేను ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు దినం ఏ విధంగా వస్తుందో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన యొక్క దినము ప్రభు దినం అనగా దేవుని యొక్క ఉగ్రత దినము. దేవుడు త్వరలో రాబోతున్న దినము. ఇలాంటి దినములలో మనందరూ కూడా బుద్ధిగల కన్యకల మాదిరిగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తాం. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభు దినం అనగా దేవుని ఉగ్రత దినము. అయితే ఆ దినమున రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభు దినం రోజు లేకపోతే ప్రభు దినం సమీపమైంది కాబట్టి ఈ ప్రభు దినము రెండవ రాకడ అతి దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము రక్షించబడాలి అంటే ఒక మానవునిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను ఏ విధంగా జీవిస్తే మనము రక్షించబడతాము అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. ఇక్కడ మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము అని చాలా క్లియర్ గా దేవుని యొక్క లేఖను రాయబడింది. ఇతరుల వలె నిద్రపోక అనే మాట మనం చూసించున్నాం. ఇంకో మాట మెలకువగా ఉండి మత్తులము కాక ఉంటాము. ఆయన యొక్క ప్రభు దినము, దేవుని యొక్క ఉగ్రత దినము మన మీదికి రాకుండా ఉండాలి అంటే మనము మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. శోధంలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని యేసయ్య తన శిష్యులకు జ్ఞాపకం చేస్తారు. మనం జ్ఞాపకం చేస్తుంటారు. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయదు. చాలా క్లియర్ గా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనము శోధనలో పడకూడదు అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతాం. ఒకవేళ శోధనలో పడిపోతే దేవుని యొక్క ఉగ్రత దినము, ప్రభు దినము మన మీదకి త్వరలో రాబోతుంది. కాబట్టి దీనికి అన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏమిటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. నిజంగా మనం ఉదయకాల ప్రార్థన ఎన్నో రోజుల నుంచి మనము కొనసాగిస్తూ ఉంటున్నాం. ఉదయకాల ప్రార్థనకు అటెండ్ కావాలంటే కనీసము 4:30కి లేవాల్సి వస్తుంది కదా! ప్రతి ఒక్కరు 4:30కి లేవాల్సి వస్తుంది. సిద్ధపడి 5 గంటలకు ఇక్కడ మన సెల్ దగ్గర కూర్చోవాలంటే 4:30 కన్నా, కనీసం 4:30 కన్నా లేవాల్సి వస్తది. అంటే అంతగా శ్రద్ధ, ఆసక్తి ఉంటేనే, ఆ విధంగా సిద్ధపాటు ఉంటేనే మనం లేవగలుగుతాం. మెలకువగా ఉంటేనే మనము లేవగలుగుతాం. కాబట్టి ఆ మెలకువగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక చాలా చక్కని పాట కూడా ఉంది. తొలుత పక్షులు లేచెని తమ గూటి నుండి స్తుతించెనే. తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. హృదయమా ఓ హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. హృదయమా ఓ హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. నిజంగా పక్షులు ఏం చేస్తాయంట? తొలుత అంటే రేయి మొదటి జామున మనకందరికంటే ముందుగా పక్షులు లేచి దేవుని ఆరాధిస్తాయట. దేవుని స్తుతిస్తాయి. కానీ నేటి మానవుడు దేవుని స్తుతించలేకపోతూ ఉంటున్నాడు. దేవుని ఆరాధించలేకపోతూ ఉంటున్నాడు. దేవుని మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతూ మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి అతి దగ్గరలో సమీపంలో ఉన్నది. నేనైతే ప్రతిరోజు
తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు నా పర్సనల్ ప్రేయర్ ఉంటది. తర్వాత 5 గంటల నుంచి ఈ మధ్యలో ఎక్కువగా చర్చి ఉదయకాల ప్రేయర్‌లో పాల్గొంటున్నాను కాబట్టి నేను జూమ్‌లో రాలేకపోతుంటున్నాను. ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు మా యొక్క చర్చిలో ఉదయకాల ప్రార్థన ప్రతిరోజు కూడా కొనసాగించబడుతుంది. నేను 26 సంవత్సరాలైతే నెల్లికొండకొచ్చి, 26 సంవత్సరం నుంచి మా యొక్క నెల్లికొండ సంఘంలో ఉదయకాల ప్రార్థన ప్రతిరోజు కూడా 5 గంటల నుంచి 6 గంటల వరకు 26 సంవత్సరం నుంచి కొనసాగిస్తూనే ఉంటున్నా. కొంతమంది స్త్రీలు ప్రార్థనకొస్తుంటారు. ఏదేమైనా అన్ని విషయాల కొరకు, దేశం కొరకు, మన యొక్క సంస్థ కొరకు, సేవకుల కొరకు అన్ని విషయాలుగా దేవుని యొక్క సహాయం కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఈ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అనేది ఏం చేస్తుందంటే, దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంటుంది. ఆయన సింహాసనము దిగి మన దగ్గరికి వచ్చేలా మన ప్రార్థన విధంగా దేవునినే మన దగ్గరికి నడిపించే విధంగా మన ప్రార్థన అంత బలంగా ఉంటుందని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసినట్లుగా మనం చూసేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుడారా, దేవునికి వాక్కు చెప్పినట్లుగా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మనము దేవుని యొక్క ఉగ్రత దినము రోజు తప్పించుకోవాలి అంటే, ఆ ప్రభు దినము రోజు మనము రక్షించబడాలి అంటే, మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖన బలం రాయబడింది. ఇంకో విషయం రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మాట రాయబడింది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ప్రార్థన చేయడని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న మాట చాలా క్లియర్‌గా వ్రాయబడినట్లుగా మనం చూసొచ్చు. ఇప్పుడైనను ఉపవాసం. నిజంగా చాలా మంది దేవుని బిడ్డలు ఇప్పుడైనను విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో సార్లు మనల్ని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పనిష్మెంట్‌ల ద్వారా మనల్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడే మనము కళ్ళు తెరవాలి. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, నిజంగా ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నిజంగా అది దేవుడు మనము దేవుణ్ణి మరచిన స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, అలాంటి పరిస్థితులు మనకొచ్చిందేమో, అది ఎలాంటి అని గ్రహించేటట్టు జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుని దగ్గర ఇది నా పొరపాటు ద్వారానే ఇది నాకు సంభవించింది కాబట్టి నేను ఇప్పుడైనాను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనేటటువంటి ఆ విధంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మనం జీవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని యొక్క ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలంటే, ప్రభు దినం రోజు మనం రక్షించబడాలి అంటే మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనము ఉపవాసం ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు మనము ఆయన ఉగ్ర దినం రోజు మనము తప్పించబడతాం. కాబట్టి నేను అందరం కూడా మన జీవితం పరిశీలిస్తున్నాం. 2 విషయాలు చూసాం. ప్రభు దినం అంటే ఏంటి? అది ఎలా వస్తుందని మనం చూసాం. ప్రభు దినం రోజు మనం రక్షించబడాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి? ఏమి చేయాలి? అనేది రెండో విషయాన్ని మనం చూసాం. మూడవదిగా ప్రభు దినము ఉందని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకుంటే ఎలాంటి పరిస్థితి మనము ఎదుర్కొంటాము? ఏ విధంగా మన స్థితి ఉంటుంది అనే విషయాలు మనం దేవుని యొక్క లేఖ మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 30 వచనంలో అక్కడ ఒక మాట అప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే, మీ మీద పర్వతములను పడమని కొండలను మన మీద పడమని కొండల దగ్గరికి పర్వతం దగ్గరికెళ్ళి మనము ఆడుకుంటామట. దేవుని యొక్క దినము ఉందని తెలిసి కూడా మనం జాగ్రత్త పడకపోతే. ఆయన దినం వచ్చినప్పుడు అంటే అప్పుడు చావు కొరకు ఎదురు చూస్తాం గానీ చావు రాదు. ఎట్లా ఉంటది మన పరిస్థితి? బ్రతుకున్నప్పుడే నరకం చూస్తామండి. బతుకున్నప్పుడే నరకాన్ని చూస్తాం. సచ్చిన తర్వాత కూడా నరకం ఉంటుంది. 2 విధాలుగా మనకుంటుంది. బతికినప్పుడు నరకం ఉంటది. సచ్చిన తర్వాత కూడా నరకమే ఉంటది. కాబట్టి దేవుని యొక్క వాక్కు మనం ఏమైతే ఉంటాం మా పరిస్థితి అంటే పర్వతము దగ్గరికి కొండల దగ్గరికెళ్ళి మా మీద పడండి. అవి మన మీద పడితే ఏమైతాయి? మనం చనిపోతాం. అంటే అప్పుడు చావు కొరకు ఎదురు చూస్తాం గానీ చావు మాత్రం మన దగ్గరికి దేవుడు రానివ్వడు.
కయీనుకు నిజంగా కయీను చంపకుండా దేవుడు గుర్తుపెడతాడు గదా! ఎవడు కూడా కయీనును చంపకుండా. మనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతది. దేవుని ఉగ్రత దినం రోజు రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే నిజంగా ఆహ్, మనము మెలకువగుండి ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతున్నట్టే దేవుని దినము ఉంది అని తెలిసి కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికినామనుకో, నిజంగా అప్పుడు పర్వతం దగ్గరికెళ్ళి, కొండ దగ్గరికొచ్చి మా మీద పడండి, మమ్మల్ని చంపేయండి అనే పరిస్థితొస్తే గాని అట్లా అనుకుంటాం కానీ అప్పుడు మనకు సావనేది రాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే విషయాన్ని మనకందరికి తెలుసు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేసి మనం చూస్తున్నాం. ఇంకొక విషయం నహూము గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఆహ్, "నువ్వు చేసిన అధిక జారత్వమును బట్టి ఇక్కడ సైన్యములకు అధిపతగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను." అబ్బా! ఎంత దేవుడు ఎంత భయంకరంగా మనకు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ వాక్యాలు చదువుతూ ఉంటాం గానీ, చదివినటువంటి 10 నిమిషాలకు అర్ధగంటకి మనం మర్చిపోతుంటాం. నిజంగా ఈ ఒక్క విషయం నేను నీకు విరోధినై ఉన్నాను అనే చిన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే నిజంగా మన జీవితం మార్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అది మర్చిపోతూ ఉంటున్నాం. ఒక చిన్న చిన్న ఒక గ్రామ సర్పంచ్ మనకు విరోధిగా ఉంటేనే మనకెంతో ఇబ్బందులు ఎదురవుతాయి గ్రామంలో. ఇటు గ్రామ సర్పంచ్ ఏంటంటే ఒక గ్రామానికి అధికారి. ఆ చిన్న గ్రామానికి అధికారిగా ఉన్నటువంటి ఆయనకు విరోధులుగా మనం ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. సర్వలోకమును సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుడే మనకు విరోధి అవుతాడంటే మన జీవితం ఏ విధంగా ఉంటదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఉగ్రతను మనము పొందుకుంటామో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను మన హృదయాన్ని మార్చుకొని ఆయన ఉగ్రత దినం ఉంది కాబట్టి, ఆయన యొక్క ఉగ్రత దినంలో నేను కాపాడబడాలి అంటే, నేను ఆ ఉగ్రత దినం తెలుసుకొని, నా మనసు మార్చుకొని, మెలకువగా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం హృదయంలో భద్రపరుచుకునే విధంగా మనం కొనసాగించాలి. ఒకవేళ మనము అదే విధంగా మన ఇష్టం వచ్చినట్టు మనము జీవించామనుకో, అదే విధంగా మన ఇష్టం వచ్చినట్టు మనం బతికామనుకో, నిజంగా ఎంతో భయంకరమైన ఈ ఉగ్రత మనము పొందుకుంటామని దేవునితో లేఖ మనం చూసి ఉంటున్నాం. ఒక చాలా చక్కని పాట ఉంటుంది గదా! అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ప్రియమైన దేవుడా, దీని యొక్క వాక్యములో మనము దేవుని మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బతుకుతూ ప్రభు దినము సమీపంలో ఉన్నది, అతి దగ్గరలో ఉన్నది. ఇప్పుడైనను ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడైనను మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఈ లోక కృత్యములన్నీ కూడా కాలిపోయే దినాల్లో సమీపంలో ఉన్నాయి. మానవుడు దిక్కు లేక అరిచేటటువంటి రోజులు సమీపంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనం నిర్లక్ష్యంగా ఉంటే అకస్మాత్తుగా మన మీదకి ఒక దొంగ వలె దేవుని దినము రాబోతుంది.
కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే 7 మహావిందు మనకు ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ మన ఇష్టం వచ్చినట్లు మనం బతికితే 7 మహాశ్రమలో మనం విడిచిపెట్టబడిన తర్వాత 7 మహాశ్రమలు మన మీదకొస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రభువు దినము సమీపంలో ఉన్నది. కాబట్టి నేను మారాలి. నా జీవితం మార్చుకోవాలి. నా కుటుంబాన్ని మార్చుకోవాలి. నేను దేవుని ఆశీర్వాదాలకు అర్హునిగా, అర్హురాలిగా, ఒక బుద్ధి కలిగినటువంటి కన్యక మాదిరిగా నా జీవితాన్ని నేను కొనసాగించాలి. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు 3 విషయాలు ప్రభు దినం గురించి 3 విషయాలు మనం చూసామండి. ప్రభు దినం అంటే ఏంది? అది ఎలా వస్తుంది? ప్రభు దినము మన మీదకి రాకుండా ఉండాలంటే, మనం ప్రభు దినం రోజు రక్షించబడాలి అంటే, నేను మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాం. ఒకవేళ ప్రభు దినం ఉందని తెలిసి కూడా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే దేవుడే మనకు విరోధి అవుతాడు. దేవుడే మనకు విరోధి అవుతాడు. దేవుడు మనకు విరోధి అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుష్యుడు కూడా మనం రక్షించలేడండి. అందుకే వాక్యం రాయబడింది. జీవము గల యెహోవా చేతుల పౌట బహు భయంకరమని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి ఆయన చేతిలో మనం పడకముందే మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన జీవితాన్ని మార్చుకొని దేవునికి మహిమకరంగా మనం తీర్చుదాం. దేవా, నీ ఉగ్రత దినము, నీ దినం వచ్చినప్పుడు ప్రభా, నేను ఎత్తబడే బిడ్డగా ఉండాలి ప్రభా, నాకు సాయం చేయండి. విడిచిపెట్టబడే విధంగా కాకుండా తండ్రి, ఎత్తబడే బిడ్డగా నీవు పరిశుద్ధ పరివారంతో వచ్చినప్పుడు ప్రభా, నేను ఎత్తబడే బిడ్డగా నా జీవితాన్ని కొనసాగించాలి నాయన. ఇప్పటి నుంచి ప్రభా మెలకువని ప్రార్థన చేస్తానయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభా. నీ ఉగ్ర దినం గురించి, నీ దినం గురించి తెలిసి కూడా నేను నిర్లక్ష్యం చేయనైనా అనుదినం కూడా ప్రభా, నేను వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను ప్రభా. నువ్వు ఉగ్ర దినం నేను తప్పించబడాలి ప్రభా. అలాంటి శక్తి నాకు ప్రసాదించిన ఆయన, అలాంటి అర్హతను ప్రభా నాకు ప్రసాదించు ప్రభా అని ఆ దేవాదేవుని అడుగుతాం. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మన వీటిలో దీవించి ఆశీర్వదించింది.